వెనకటనట ఒకైనా ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డే నా బిడ్డని అందరికీ చెప్పుకుంటూ తిరిగిందట. హిండోలేమో గిట్లా కిస్స కిస్స నవ్వేదట. ఇదెందుకు ఇప్పుడు తీసిండో చెప్తా కానీ ఇప్పుడు ఇంకో శాస్త్రం మీకోసం. మంది పెండ్లికి మంగళారతులు పట్టేటోళ్ళను ఏమంటారోళ్ళ చెయ్యి పార్టీ లీడర్లు అంటారు అని నేను అంటలేను, నిరుద్యోగులు అంటారు, తల్లితోడు వాళ్ళే అంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. లక్షల సంగతి పక్కకు పెట్టుర్రి, వేల సంగతి పక్కకు పెట్టుర్రి. కనీసం 100-200 నౌకర్లను ఇచ్చిర్రా? ఇస్తే ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎందుకు వద్దురు, లాఠీల దెబ్బలు ఎందుకు తిందురు? అగగో మన రేవంత్ సారు మళ్ళోసారి ఇంకో పాట పాడుతుండు. ఆ పాట ఏందో ఇన్నాక కడమ ముచ్చటంతా పురుసతగా చెప్పుకుందాం, ఏమంటారు? హగో రేవంత్ సార్ వారి రాగము మలికినూర్రి. ముందే చెప్తున్నా, సార్ మాటలని మీరు నోరు ఖరాబ్ చేసుకోవద్దు. ఏమన్నా కోపాలు తిట్లత్తే ఆపుకోరి, ఎంతైనా ముఖ్యమంత్రి కదా. అందుకే అంటున్నా, రేవంత్ సారు అందుకోసారిగా మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా. ఇన్నరా 60,000 ఉద్యోగాలు ఫస్ట్ ఏడాదే ఇచ్చిందట. ఇక సార్ సవాల్ కూడా చేసిండు. 60,000 తలకాయలు లెక్క పెడతాడట, లేకుంటే కాళ్ళు మొక్కుతాడట. రేవంత్ సారు సూపర్ ఛాలెంజ్ సార్ మీది. ఇదే మాట జరగా సచివాలయం కాడ తనలాడుతున్న నిరుద్యోగులకు, లేకుంటే అశోక్ నగర్ విద్యానగర్ కాడికి పోయో ఎప్పురి సారు. వాళ్ళకు సవాల్ చెయ్యుర్రి, వాళ్ళు ఏమంటారో ఎన్నురి సారు. అప్పుడు తలకాయ దించుకుంటారో కాళ్ళు మొక్కుతారో మీ ఇష్టం సార్, అంతే కదా నొల్లా. అగర్సే 60,000 నౌకర్లు ఇస్తే మరి వీళ్ళందరూ ఎవరు ఎందుకు బయటకు వస్తారు? నౌకర్ల కోసం ఎందుకు కొట్లాడతారు? ఆ 60,000 ఉద్యోగాల సంగతి నేను చెప్తా. 60,000 ఉద్యోగాలు వచ్చినాయి వాస్తవమే, మరి అవి ఇచ్చిన రేవంత్ సార్ కాదు, కేసీఆర్ సారు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు కూడా అప్పుడే పెట్టిరు. కానీ అపాయింట్మెంట్ లెటర్లు మాత్రం రేవంత్ సార్ ఇచ్చిండు. ఈ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే ఇచ్చిన, కాంగ్రెసే ఇచ్చింది కొలువులు అని చెప్పు కత్తుండు. అంటే జనాలు మరీ గంతామాయకులని అనుకుంటున్నానోళ్ళు ఈ సారు. ఓట్లప్పుడు ఏమన్నాడు? జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, ఏడాదికి లక్షల కొలువులు ఇస్తామని అన్నాడా లేదా? కానీ సార్ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి సొంతంగా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, జాబ్ క్యాలెండర్ ముంగడ పెట్టింది లేదు. అందుకే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిరు, చలో సచివాలయం పిలిపిచ్చిరు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు సచివాలయం తవ్వబట్టిరు. మరి పోలీసులు ఊకుంటారా? ఇది పోలీసు రాజ్యం లెక్కనే ఉండే. పాపం వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసిరు, మల్లబడ్డోళ్ళ మీద లాఠీలతోని కొట్టిరు. లాస్ట్కు నమ్మోటేసినందుకు ఈపుల మీద వాతలు, అరెస్టులతోని గోసపడవలసి వస్తుంది మన నిరుద్యోగులు. ఇది దగా కాకుండా ఇంకేంటిది? జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈరోజు నిరుద్యోగుల జేఏసీ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వలేదు. వీటితో పాటు ఉద్యోగ భృతి 4,000 రూపాయలు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానని ఇవ్వలేదు. అంతేకాదు రాజీవ్ వికాస్ ని అమలు చేస్తామని చెప్పి అది అమలు చేయట్లేదు. మొత్తం ప్రకటనలు ప్రచారాలకు ఆర్భటమవుతుంది. ఇది సరి అనేది కాదు. నిరుద్యోగి వద్దకు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ సార్ అయితే అప్పుడు అశోక్ నగర్కు పోయి మరి ఏమన్నా శుద్ధపూస ముచ్చట్లు చెప్పిండా? మరి ఆ మాటలు ఎటువాయే? ఆ ఓట్లు ఏ గట్టు మీద పెట్టే? అసలు డిక్లరేషన్లు అనుకుంటా నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు ఖర్గే సార్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చిండు? కమ్మస్క నిరుద్యోగులకు ముఖమని ఎందుకు చూపించలేదు? గిట్లనే గరం అవుతురు ఇల్లు.